గైస్ ఆ పొట్టు తీసుడికి నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు ఆరుతున్నాయి ఇట్లా రౌండ్ గోధుమ ముదేసి అప్పుడు గాలి రాదు మొత్తం పెట్టేయాలి రాజులు మొత్తం నేనే చేసిన గైస్ నెక్స్ట్ లోనే అసలు ఉప్పు కారం అన్ని కరెక్ట్ అన్నీ సరిపోయినాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. మమ్మీ చెప్పు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై వ్లాగ్. కరెక్ట్ ఇప్పుడు నువ్వు కరెక్ట్ చెప్పు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ సండే గైస్. సండే చికెన్ బిర్యానీ డాడీ చేస్తాడు గైస్. డాడీ ఒప్పిపించినాం, మమ్మీని ఏం కలిసి ఒప్పిపించినాం చెయ్యాను. స్పెషల్ బిర్యానీ. చలో మనం పోయి బాస్మతి రైస్ ఉన్నాయా? నిజం చెప్పు, తెస్తా నేను. ఉన్నాయి కదా. చలో గైస్ మనం అయితే పోయి చికెన్ ఇంకా ఏమేం కావాలి? పుదీనా, కొత్తిమీర వేయమా? కొత్తిమీర ఇంకా పుదీనా అంతేనా? మసాలాలు అయితే అన్నీ ఉన్నాయి కదా. చలో గైస్ మనం అయితే పోయి ఇచ్చేద్దాం. ఇదే అవుట్ఫిట్ నేను పోతున్నా. మా మమ్మీ ఒక మాట అంటున్నది గైస్. ఏమన్నావు మమ్మీ? అబ్బా ఏం డైలాగ్ కొట్టింది గైస్ మమ్మీ. పట్టించుకోరు అంతే, మనం ఉండే తిరుగుండాలి. చలో గైస్ నేనైతే ఇప్పుడు కార్లో పోతున్నా. ఎండ మంచి డేంజర్ ఉన్నది. సో పోయి అన్ని తీసుకొని వచ్చేద్దాం. చూసుకోనా డాడీ అయ్యా చూడే ఒకసారి ఉంటే. గరం మసాలాలు ఉన్నాయి, ఆకున్నది. చికెన్ బిర్యానీ మసాలా సరే తెస్తా. చలో గైస్ మనమైతే పోయి తీసుకొని వచ్చేద్దాం. గైస్ ఏమన్నా గరం అవుతున్నా అసలు. కార్లో కూర్చున్నా మొత్తం మండింది. ఇప్పుడు కార్ మొత్తం కూల్ చేసిన, చెట్టు కింద అయితే తాగిన. సో గైస్ ఇక్కడ చూడండి, ఇది మొన్న కొంచెం గింతంత పోయినుండే. ఇక డ్రైవింగ్లా చేసుకుంటా కొంచెం చింపి గింత వేసిన. ఇక కొత్తది ఏపీ పడుతుంది గైస్, లేకపోతే మొత్తం బుక్ అయిపోతుంది అది. సో అది డాడీకి చెప్పి ఏపీ పడుతుంది అది. సో చలో గైస్ ఇప్పుడైతే మనం పోదాం. పోయి చికెన్ ఇంకా మసాలాలు ఏమేమైతే అన్నాడో అవి తీసుకొని వద్దాం గైస్. లెట్స్ గో. గైస్ అన్ని సామాన్ అయితే తీసుకున్నా. సో చికెన్ తీసుకున్నా, పెరుగు, ఇంకా ఏమంటారు దీన్ని, నిమ్మకాయలు, కొత్తిమీర, ఇంకా అదే పుదీనా 3 తీసుకున్నా. సో ఇప్పుడైతే ఇంటికి పోదాం గైస్. ఇంకేం పని లేదు, ఆ మసాలాలు ఏం దొరుకుతలేవు నాకు. సో డాడీ పోనీ అన్నాడు, వచ్చా అన్నాడు గైస్. వెళ్ళిపోదాం గైస్. దగ్గర కట్ చేసిన. సో పోయి స్టార్ట్ చేద్దాం ఇక మన బిర్యానీ ప్రాసెస్. క్రేజీ చేస్తాడు డాడీ అయితే. గైస్ చూడండి గైస్, మమ్మీ అయితే చికెన్ వాష్ చేస్తున్నది. డాడీ షెఫ్, మమ్మీ గుట్టిస్తున్నాడు. ఏమైంది డాడీ మమ్మీ దానికి? అమ్మా మొన్న ఇచ్చింది ఆ గుట్లక గుండెలు పెట్టించుకుంటే ఏమవుతుండే? డాడీకి చెప్తా ఉత్తగా. సరే చలో ఇప్పుడైతే ఏం చేయాలి, నేను కొంచెం హెల్ప్ చేస్తా గైస్. ఏం చేయాలి చెప్పు మమ్మీ. నేను పుదీనా కొత్తిమీర తినిపిస్తా, నువ్వు ఉల్లిగడ్డలు. ఈజీ పని ఉన్నా డాడీ. ఎంత కట్టున్నాను మమ్మీ, మొత్తం కట్టున్నావు మమ్మీ. ఏమనుకున్నా కానీ ఉల్లిగడ్డలు కోసుకుంటే మళ్ళా కనుకో కళ్ళకెళ్ళి ఎంత నీళ్ళు వస్తాయి, ఎంత నీళ్ళు వచ్చినాయి. మొన్న కూడా ఎన్ని నీళ్ళు వచ్చినాయి గైస్ నా కళ్ళకెళ్ళి. నేను మంచి పిల్లలు. మమ్మీకి ఏం అర్థం అవుతుంది మన బాధ. కూర్చొని ఉంటుంది కానీ డాడీ మంచిగా కూర్చొని మంచిగా టేస్ట్ ఇప్పుడు చేసి ఇస్తాం మేము. ఇంకా ఉల్లిగడ్డలు కోద్దామన్న డాడీ అవి ఎంత పితుకు కింద అందున్నాయి. అవి కోసుడు ఇంట్రెస్ట్ కూడా రాదు నాకు. పెద్ద ఉంటే కోయచ్చు గాయ. నేను చూపిస్తా చూడండి. ఇగో మా మమ్మీ ఏడ పెట్టిందో ఇది దీని మీద ఎక్కువ పడుతుంది. ఇగో ఈ ఉల్లిగడ్డలు అంటారా గిద్ద చిన్నవి. ఈ ఉల్లిగడ్డలు ఎట్లా ఇవేం నీళ్ళు గిడ గిల్లి ఈ బాటిల్ ఏం నీళ్ళు గైస్, గంగ నీళ్ళు అట గైస్. అది ఇగో గింత చిన్న ఉంటే ఎట్లా కోయచ్చు గైస్. ఇది ఒక్కటి కోసుడు కాదు, 10-15 పోయే పడుతుంది ఇసుంటి. అది ఫ్రైడ్ ఆనియన్ కోసం. మమ్మీ ప్లీజ్ పోయే ఇవి గైస్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి పెద్ద
అమ్మ నేనెంత తడుచుకున్నాను అవలవలవల డాడీ భయపెట్టింది గైస్ నన్ను. సో దీనిలోకి వెళ్ళి పెద్ద పెద్ద ఏరి కట్ చేద్దాం గైస్ మనం. గైస్ ఇన్ని ఉల్లిగడ్డలు పోయాలి ఇప్పుడు నేను. ఏమో గిద్ద చిన్నవి పెద్ద పెద్దవి ఉంటే కొన్ని కొత్త అయిపోతాయి గైస్. ఇప్పుడు చూడండి ఇన్ని నేను పోయాలి. నేను ఇప్పుడు కళ్ళకెళ్ళి ఎన్ని నీళ్ళు వస్తాయేమో డాడీ. నువ్వైతే ఇది ఎప్పుడు చేస్తావి నువ్వు ఇవన్నీ కుట్టుకుంటూ చేస్తే? అయిపోయింది. ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు కోసినాక ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్ చేసినాక వేరే వేయాలి కానీ గైస్ ఏంది గైస్ ఇప్పుడు నాతో కళ్ళకి నీళ్ళు వస్తాయి ఇప్పుడు గైస్. ఆ పొట్టు తీసుడికి నా కళ్ళకి నీళ్ళు ఆరుతున్నాయి ఇట్లా. ఇప్పుడు డాడీ అయితే ఎక్కడ ఎత్తుండ్రు గైస్. నేను పొట్టు తీసిన డాడీ నైటీలు అవి స్టిచ్చింగ్ అయిపోయిందని నేను కోస్తా అన్నాడు. మమ్మీ ఇప్పుడు లేచింది గైస్ పన్నది పోయి. ఏమైంది అది కొత్తిమీర బిద్దు పెద్ద ఇరక మాట్లాడినావు కదా కట్ చేయవు పో కట్ చేయవు. చూడండి గైస్ బ్లౌజ్ చూసుకుంటా మేమైతే కటింగ్ గిటింగ్ అన్నీ చేస్తున్నాం. నేను కట్ చేస్తాను మరి అందులోకి నీళ్ళు వస్తున్నాయి గైస్ నాకైతే. గైస్ మమ్మీ అయితే బియ్యం నానబెడుతుంది. సరిపోతాయి ఎక్కువ అయ్యాక మమ్మీ ఉడుకుతాయి గైస్. ఇదే గంజులో వేస్తాం మనం. డాడీ పుట్టు తీసుకుంటే మిన్నే ఉన్నాడు. డాడీ ఎంత టైం పడుతుంది? ఆడ పెద్ద ఎత్తే అయిపోతుండే అసలు. నేను చూడలే లేకపోతే నేను అవి పెద్ద అంటుండే గైస్. ఫస్ట్ అయితే డాడీ అయితే ఫ్రైడ్ ఆనియన్ చేస్తాడు. మమ్మీ నువ్వెందుకు ఎత్తున్నావు పేరు కోసం? డాడీ చెప్తాడు ఉల్లిగడ్డలు గిది ఫ్రైడ్ ఆనియన్ ఇవన్నీ అవగానే 1 kg దీని కొలతలు దాస పెట్టింది గైస్. మళ్ళీ తిననీకి మీదికి వెళ్ళి తిననీకి నిమ్మకాయలు కట్ చేసుకో. ఇగో ఫట్ మెలే అని గైస్. ఇప్పుడైతే టేస్ట్ బిర్యానీ దాని గంట పడుతుంది కానీ బియ్యం నానబెట్టినా గైస్. ఇదిగోండి బాస్మతి బియ్యం అయితే నానబెట్టింది మమ్మీ. సో లెట్స్ గో కట్. దీంట్లో వస్తాయి దీంట్లో పడతాయి. నేను ఎన్నిసార్లు వేయలేనే ఒకటా ఉల్టా పట్టిండు మమ్మీ డాడీ. నువ్వెందుకు? అరే ఎయిర్ ఫ్రైర్లు అయితే డాడీ అవి ఫ్రైడ్ ఆనియన్ ఎయిర్ ఫ్రైర్ లేదమ్మా. పందికలికి దిక్కు లేక ఏం మాటలు మమ్మీ చాలా. చలో గైస్ ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. చూడండి గైస్ ఫ్రైడ్ ఆనియన్ మమ్మీ ఇట్లా బజ్జీలు లెక్క పోతున్నది. అన్న ఒకటేసారి పోతే అయితే మమ్మీ మాడయా? అయ్యి డాడీ అన్న ఒకటేసారి కావా? అన్న ఒకటేసారి కావా? చలో జల్దీ మమ్మీ. ఇది ఇప్పటిదాకా ఏమేమి వేసినావు డాడీ? ఉల్లిగడ్డలు టమాటాలు దాల్చిన చెక్క మన ఇవి మసాలా అన్నీ వేసినాయి మొత్తం మసాలా గైస్. ఇప్పుడైతే మ్యారినేషన్ అయితే వేస్తున్నాడు డాడీ. ఇప్పుడు బిర్యానీ మసాలా వేస్తున్నాడు డాడీ. మ్యారినేషన్ అయితే కిరాకు వాసన వస్తున్నావు మమ్మీ. నువ్వైతే పప్పన్నం తిన్నావు గ్యాప్లా. ఇవన్నీ ఉల్లిగడ్డలు ఏం చేసుడు డాడీ? ఇవన్నీ ఏం చేసుడు ఎక్కైనాయా? ఫ్రైడ్ ఆనియన్ కూడా రెడీ ఉన్నాయి గైస్. ఆల్మోస్ట్ అంత అయితే అయిపోయింది. డాడీ మొత్తం అటు మ్యారినేషన్ చేసేస్తున్నాడు మొత్తం. ఈడ కూడా రైస్ పెట్టేస్తా. ఇప్పుడు రైస్ మొత్తం సోకేసి పెట్టినా కదా. సో ఇప్పుడు రైస్ మొత్తం ఇట్లా వేస్తా. మళ్ళీ ఒక 75% 80% తక్కువ అయినాక మళ్ళీ అది మొత్తం ఒక దాంట్లో అడవోసి మళ్ళీ రైస్ వేస్తే కొంచెం ఒక 15 to 20 minutes దాకా దమ్ పెడితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఎందుకంటే చికెన్ కుక్ దీంట్లోనే అవుతున్నది. గంజు చిన్న ఉన్నాయి గైస్. గంజి లేవు మమ్మీ. గంజులు ఉండే డాడీ అన్ని దాస పెట్టుకుంటాం. వేడుంటాయి గడ ఏమి ఇట్లా సెల్ఫ్ ఉంటుంది. ఆ సెల్ఫ్ మీద అన్ని పెట్టేసింది గైస్. రైస్ అయితే అయిపోయినాయి. ఇక్కడ మసాలా కూడా రెడీ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలా మమ్మీ? ఇది ఏం చేయాలా? బిర్యానీ చేసి ఇప్పుడు మొత్తం దాంట్లో వడవద్దాం. అట్లా వడవసి మళ్ళీ దీంట్లో వేసి దీంట్లోనే పెట్టాలి కదా. దీనికన్నా పెద్ద గంజి ఉన్నది కానీ మా మమ్మీ దాస పెట్టింది. మళ్ళీ తీద్దాం గైస్. ఇప్పుడైతే వేసేద్దాం గైస్. డాడీ అయితే స్నానం చేసిండు అందుకే నేను మొత్తం ఈ ప్రాసెస్ అయితే చేసిన. ఇప్పుడు డాడీ వచ్చేసింది ఇక. ఇగో మంచిగా రెడీ అయిపోయినాయి రైస్. ఇది కాల్ చేయరా? ఇవన్నీ ఎందుకు? ఉల్లిగడ్డలు ఎందుకు ఎత్తున్నావు?
ఉల్లిగడ్డలు కిలో వారబోతున్నారా? ఎందుకు? దీంట్లో వేయాలా? ఎందుకు అద్దు దాంట్లో వేసే మొత్తం. రైసా? అవు మొత్తం వేసి కలిపి అన్న కలిపేసుడు కాదు, ఇవి ఇట్లా పెట్టి దమ్ పెట్టి. తెలుసు కానీ నీకు తెలియనట్టు చేస్తున్నాడు గైస్. మా డాడీ కూడా వేరే ప్రాసెస్ లెక్క వేస్తా అనుకున్నాడు, కానీ అద్దు డాడీ అట్లా ఇట్లా దమ్ పెట్టాయి, మొత్తం రైస్ పెట్టి దమ్ పెట్టే మంచిగా అయింది. టేస్ట్ కూడా రైస్ మంచిగా వస్తుంది. పడతాయి ఇగో ఇగో ఎన్ని పడతాయి అన్ని వేద్దాం, మిగతా సాయంత్రం జీరా చేసుకుందాం. ఇరికితే గలీజ్ అవుతుంది మమ్మీ. కలుపుడు లేదు అట్లనే పెట్టి మొత్తం గుమ్మరిస్తున్నది మమ్మీ. ఇట్లా ఇట్లా చెంచేద్దాం అనుకో. అన్న వేసిన కాజులు ఉన్నాయి మంచిగా యూస్ చేసుకోండి. చాలు చాలు మమ్మీ, అది సాయంత్రం చేసుకోండి. జీరా రైస్ ఉండండి చాలు, టేస్ట్ అవుతుంది. ఇంకొంచెం 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 ఇప్పుడు దమ్ అవుతాయి డాడీ, ఇప్పుడు దమ్ అవుతాయి. కాజులు మొత్తం కింద ఉన్నాయి, నాకు కాజులు విన్నే ఉన్నది కన్ను మొత్తం. చలో అది సాయంత్రం జీరా రైస్ చేసుకుందాం సరేనా గైస్. ఫైనల్లీ అయిపోయింది గైస్, మొత్తం అయితే వేసేసినాం. సో ఇప్పుడు దమ్ పెడదాం. దమ్కి ఒక పేలిక ఆడుతుంది మమ్మ. పేలికేది కానీ ఒక పేలికేది రెడ్ కలర్ ప్లేటేనా? నువ్వు హైలైట్ ఉన్నావు డాడీ. ఇంకా పెడతామే, అది పెట్టి కల్వం ఏడున్నది తీవాము గైస్. దాని మీద కల్వం పెడితే సెట్ గైస్ అయిపోతుంది. మన దమ్ అయితే అయిపోతుంది, కానీ పేలిక పెడితే మంచిగా అవుతుంది. పేలిక లేదా మమ్మీ? పేలిక లేదట గైస్. సో ఇట్లానే పెట్టేద్దాం, అయిపోతుంది. మూత పెట్టాలా? మూత పెట్టి రౌండ్ గోధుమ పిండి మూత వేసి అప్పుడు గాలి రాదు, మొత్తం పెట్టేయాలి. అప్పుడు రాదు. బయటకి వెళ్ళదు. ఇది సాయంత్రం జీరా రైస్ అయ్యా నేనే వేసిన కాజులు పెట్టేసినాం. లో మంట ఫర్ 10-15 మినిట్ అంతే గైస్. 10-15 మినిట్లో మన బిర్యానీ అయితే రెడీ ఉంటుంది గైస్. నేనైతే టైగర్ గారిని ఎత్తుకొని వచ్చిన. బోండల్ టైగర్ బోండల్ ఏం చేస్తుంది? బోండల్ పొద్దులా మస్తు తిన్నది, పోయి వన్నది. ఎక్కడదన్న ఇట్లా వన్ ఇవేమి ఇగో నిప్పుడ్డు నిప్పుడ్డు ఇగో. టైగర్ మబ్బు దానా గుర్రంట చూడు. ఇప్పుడు గుర్రంట ఆగదు అది గుర్రంటలేదు 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 అంటలేదు అంటలేదు అన్నది కొంచెం అన్నది కొంచెం కొంచెం ఏమన్నది గైస్. పెట్టి 10 నిమిషాలైనా పెట్టి అంటలేదు పోయ్యా గైస్. 10 మినిట్స్ అయింది. ఒకసారి చూద్దాం గైస్ అయిందో లేదో ఒకసారి చూసి సో మళ్ళీ తీసేద్దాం గైస్. అయిపోయింది. సో ఇప్పుడైతే బంద్ చేసినామంట. సో ఇప్పుడు నేను కూడా స్నానం చేసి వస్తా. స్నానం చేసి వచ్చినాక అది తీసి తిన్నాం గైస్. ఒక 10-15 మినిట్స్లో అది ఉమ్మగిలుతుంది గైస్. చూడండి గైస్, అయితే టైగర్తో ఆట పెట్టిన మళ్ళా. మమ్మీ టైగర్ గీరో బోండా ప్లీజ్, ఒక్కసారి గీరు మమ్మీని. గీరదట గైస్, గీరదట గైస్. మా టైగర్ ఆగు, టైగర్ బోండల్ గైస్. ఇప్పుడైతే నేను స్నానం చేసి మమ్మీ నేను స్నానం చేసుకున్నా కదా ఇద్దాం సరే. ఇప్పుడైతే నేను స్నానం చేస్తాను గైస్. గైస్ మనం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది గైస్. తమ్ముళ్ళ కోసం మంచిగా పట్టుకొని వచ్చిన అది గంజిని. ఇప్పుడైతే డాడీ మిక్స్ చేస్తున్నాడు మంచిగా. స్మెల్ మంచిగా వస్తున్నది మమ్మీ. ముక్క ఎందుకు పట్టుకుంటున్నావు నేను? మమ్మీ ఎప్పుడన్నా ఒక్కొక్కసారి అట్లా ముక్కు పట్టుకుంటుంది. మరి టేస్ట్ ఇంకెంత నెక్స్ట్ లెవెల్ ఉంటుందో. క్రేజీ అబ్బా, స్మెల్ మంచిగా వస్తున్నది గైస్. క్రేజీ స్మెల్ వస్తున్నది గైస్. కింద పడ్డా మమ్మీ తింటుంది ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి. అప్పుడు అన్నది ఏం చెప్తున్నావు అని అన్నది కానీ డాడీ, కానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తా అనిపిస్తుంది. స్మెల్ అయితే గైస్ అసలు మీరు ఫీల్ చేయలేరు స్మెల్ని, అంత క్రేజ్ చేస్తుంది ఆ స్మెల్ అయితే. చూడండి చలో ఏ డాడీ మమ్మీకి ఫస్ట్ మమ్మీ టేస్ట్ ఇస్తాడట. మమ్మీకి ఇదే కాదు. చలో మమ్మీ ఎందుకు కొంచెం రైస్ రైస్ ఎక్కువ రైస్ తిను. టేస్ట్ అయ్యి ఎట్లయింది చెప్పాలా మమ్మీ, ఎట్లయింది చెప్పాలా.
నేను వేసుకుంటా, నువ్వు వేసుకో. వేసుకో, నేను వేసుకొని తింటా. సూపర్ అయిందా గైస్? సూపర్ అయిందట. ఇప్పుడు నేను తింటా. నాకు వాటర్ వచ్చేస్తున్నాయి నోట్లోకి వెళ్ళి. నువ్వు టేస్ట్ చేయ డాడీ. అబ్బా, డాడీ టేస్ట్ చేస్తున్నాడు. ఎట్లా అయింది గైస్? ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. ఆనియన్ తీసుకుందాం ఫస్ట్. ఆనియన్ బిర్యానీ. ఆహా, స్మెల్ నెక్స్ట్ లెవెల్ వస్తున్నది. నేను నూనె ఎక్కైందని అనుకున్నా, కానీ కరెక్ట్ అయింది. గైస్ నెక్స్ట్ లెవెల్ అయింది అసలు. ఉప్పు కారం అన్ని కరెక్ట్ అయ్యాయి డాడీ. అన్నీ సరిపోయినాయి. హోటల్లో కూడా దొరకదు ఇట్లా ఇంత నంబర్ బిర్యానీ. నెక్స్ట్ లెవెల్ క్రేజీ అయింది గైస్. ఇప్పుడే తినడం అయిపోయింది. డాడీ కూడా వెళ్ళిపోయాడు, టైం అవుతుందని. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయింది గైస్. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత మంచిగా చేస్తారా అని డాడీ. గైస్ నా మొబైల్ అయితే ఛార్జింగ్ లేదు, ఇక పవర్ బ్యాంక్తో అయితే పెట్టేసి నా పక్కకి, ఎందుకంటే మొబైల్ ఆడుతుంది కదా నేను తమిళ ఎడిటింగ్ చేసేటప్పుడు. సో మ్యాక్బుక్ కూడా తీసిన. మన వ్లాగ్స్ నడుస్తున్నాయి గైస్. సో వ్లాగ్ చూసుకుంటా నేను తమిళ ఎడిటింగ్ అయితే తీసేస్తా గైస్. చూడండి గైస్, టైం అయితే 7 అవుతున్నది. మమ్మీ చూడండి నాకు పొద్దులాంటిది బిర్యానీ పెడుతున్నది. గింత తింటున్నా నేను. ఎంత ఉన్నది? ఉన్నదా ఇంకా? అయిపోయిందా? మరి డాడీకి మరి 0 రైస్ గైస్. ఇంకా చికెన్ అదిగా అదైతే అందుదాం. ఇప్పుడైతే నేను తిన్నాక ఎడిటింగ్ వేసుకుంటా గైస్. తిన్నాను మరి? తిన్నావు మరి? తినలే? సరే తిన్నాం మరి. సో గైస్ ఇప్పుడైతే నేను తిన్నాక ఎడిటింగ్ వేసుకుంటా. సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బై గైస్.